రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500% సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా కాంగ్రెస్లో ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే అది ఇంధన మార్కెట్లను తీవ్ర ప్రభావితం చేసే అవకాశం ఉంది. సుంకాలను తప్పించుకునేందుకు భారత్, చైనా లాంటి దేశాలు గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు కొనుగోలుకు ఎక్కువగా ఆధారపడితే బ్యారెల్ చమురు ధర $120 నుంచి $130లకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రెట్టింపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమంలో ప్రయాణించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్పై తీవ్ర ప్రభావం చూపనుందని అభిప్రాయపడుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. దీంతో చిరెత్తిన ట్రంప్ రష్యాపై పరోక్షంగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ దేశం నుంచి ముడిచమురు కొనుగోలు చేసే దేశాలపై 500% సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ట్రంప్ ఇటీవల మద్దతు తెలిపారు. ఈ బిల్లును రిపబ్లికన్ సభ్యుడు లిండ్సే గ్రాహం ఇటీవల తెరపైకి తెచ్చారు. రష్యా ముడిచమురు ఎగుమతుల్లో 70% భారత్, చైనాలే కొంటున్నాయని లిండ్సే గ్రాహం ఆరోపించారు. రష్యా నుంచి చమురు కొని ఉక్రెయిన్ కు సాయం చేయని దేశాలపై 500% సుంకాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ లో ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముంది. ప్రస్తుతం రష్యా నుంచి భారత్, చైనా భారీగా ముడిచమురు కొంటున్నాయి. అమెరికా సుంకాల నుంచి తప్పించుకునేందుకు ఈ రెండు దేశాలు గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడితే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర $120 నుంచి $130లకు చేరే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం బ్యారెట్ ముడి చమురు ధర $70లకు అటు ఇటుగా ఉంటోంది. ప్రస్తుతం రష్యా రోజుకు 97 మిలియన్ బ్యారెల్ చమురును ఉత్పత్తి చేస్తోంది. ఇది ప్రపంచ ఇంధన సరఫరాలో 10% ఉంది. ఆ మేరకు కోత పడితే చమురుకు డిమాండ్ మరింత పెరిగి సరఫరా తగ్గుతుంది. ఫలితంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశముంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడింది. ఒకవేళ బ్యారెల్ ముడి చమురు 120 నుంచి 130కి చేరితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం పట్టే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. అటు ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు. రష్యా నుంచి చమురు కొని తాము ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు చేశామని తెలిపారు. లేదంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటేవని వ్యాఖ్యానించారు. రష్యా చమురును ప్రపంచ దేశాలు ఎన్నడూ ఆంక్షల పరిధిలోకి తీసుకురాలేదని చెప్పారు. కేవలం ధరపైనే పరిమితి విధించాయని ఆయన అన్నారు. ఆ ధరల శ్రేణిలోనే తాము రష్యా నుంచి చమురు కొంటున్నామని పురి తెలిపారు. ఇంధన మార్కెట్లపై అవగాహన లేని కొందరు భారత విధానాలపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.